హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు వీడియోలో ఈస్ట్ ఫేసింగ్ తోటి ఉండే ఒక డబుల్ బెడ్రూమ్ హౌస్ అయితే మీకు చూపించబోతున్నామండి. హౌస్ అనేది అండర్ కన్స్ట్రక్షన్ లో అయితే ఉంది. ఈ హౌస్ ఏ మెజర్మెంట్స్ తోటి ఉంది, హౌస్ ప్లానింగ్ ఏంటి, ఎక్కడెక్కడ ఏ రూమ్స్ వచ్చినాయి, వాటిని ఎలా డిజైన్ చేసుకున్నారు, వాటి యొక్క మెజర్మెంట్స్ ఏంటి, ఇలా డబుల్ బెడ్రూమ్ హౌస్ అనేది ఈస్ట్ ఫేసింగ్ తోటి కట్టుకుంటున్నట్లయితే టోటల్ గా ఎంత బడ్జెట్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది. ఇలా ఈ ప్లానింగ్ కి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ఈ రోజు వీడియోలో మనం క్లియర్ గా అయితే తెలుసుకుందామండి. మీరు గనక ఈస్ట్ ఫేసింగ్ తోటి ఏదైనా హౌస్ అనేది బిల్డ్ చేసుకుంటున్నట్లయితే ఈ ప్లానింగ్ అనేది ఒకసారి చూడండి, మీకు ఏమైనా ఉపయోగపడుతుందేమో ట్రై చేయండి. ఇక వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్. ఫ్రెండ్స్, అలాగే ఫస్ట్ వీడియోకి ఒక లైక్ చేసి చూడండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేస్తేనే వీడియో అనేది నలుగురికి రీచ్ అవుతుంది కాబట్టి దయచేసి లైక్ చేసి సపోర్ట్ అనేది చేయండి. ఇక ఈ హౌస్ విషయానికి వచ్చినట్లయితే మనకి 29 అడుగులు వెడల్పుతోటి 75 అడుగులు పొడవుతోటి ఉండే ఒక ఈస్ట్ ఫేసింగ్ హౌస్ అన్నమాట. ఫస్ట్ వచ్చేసి ఇదంతా కార్ పార్కింగ్ ఏరియా అయితే వస్తుందండి. అలాగే మనకి మెట్ల దగ్గర ల్యాండింగ్ వచ్చేసి మనకి 6 అడుగుల్లో తీసుకోవడం జరిగింది. ఈ మెట్ల దగ్గర ఖాళీ ప్లేస్ వచ్చేసి మనకి 10x14 సైజులో అయితే ఉంటుందండి. ఇక్కడ మీరు ప్లాన్ లో వివరంగా చూడొచ్చు. అలాగే మనకి కార్ పెట్టుకునే దగ్గర ఈ ఫ్లోర్ ఏరియా ప్లస్ ఈ పార్కింగ్ ఏరియా మొత్తం కలుపుకొని 12 అడుగుల 6 అంగుళాల పొడవుతోటి, వెడల్పు వచ్చేసి మనకి 11 అడుగుల 5 అంగుళాల వెడల్పుతోటి ఉంటుంది అనమాట. ఇక మనకి హౌస్ లోకి ఎంట్రన్స్ అనేది ఇక్కడ నుంచి ఉంటుందండి. ఇక్కడ మీరు క్లియర్ గా అయితే చూడవచ్చు. హౌస్ లోకి ఎంట్రన్స్ అయితే ఇటు నుంచి ఇచ్చారు. అలాగే మనకి సెట్ బ్యాక్ ఏరియా కూడా మనకి ఉత్తరం వైపున గల్లీ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ గల్లీ వచ్చేసి మనకి 2 అడుగుల 7 అంగుళాల ఆ సైజులో అయితే ఉంటుందండి. ఇక హౌస్ లోపలకైతే మనకి ఎంట్రన్స్ ఇటు నుంచి ఉంటుంది. ఎంట్రన్స్ అయ్యి మనం లోనకైతే వద్దాం. లోనకు వచ్చిన వెంటనే మనకి ఇది మొత్తం లివింగ్ స్పేస్ అనేది రావడం జరుగుతుందండి. ఈ లివింగ్ స్పేస్ లో మనకి ఏంటంటే ఉత్తరం వైపు మరొక వాకిల్ కూడా మనకి ప్రొవైడ్ చేయడం జరిగింది. అది కూడా మీరు ఇక్కడ చూడవచ్చండి. వాకిల్ అనేది ఉత్తరం వైపు ఇచ్చారు కదా, ఇది మీరు అబ్జర్వ్ చేయొచ్చు. దర్వాజా అనేది పెట్టారనమాట. ఉత్తరం వైపు దర్వాజా ఇచ్చారు. దానికి ఎదురుగా మనకి వాస్తు ప్రకారంగా విండోని ఒకటి ప్రొవైడ్ చేశారు. ఇది మొత్తం కిచెన్ అండ్ డైనింగ్ ఏరియా అయితే వస్తుంది. మొత్తం లివింగ్ ఏరియా అయితే మనకి రావడం జరుగుతుంది. లివింగ్ స్పేస్ సైజ్ వచ్చేసి మనకి 26 అడుగుల 7.5 అంగుళం పొడవుతోటి 10 అడుగుల 8.5 అంగుళం వెడల్పుతోటి లివింగ్ స్పేస్ అనేది ఉంటుందండి. అలాగే కిచెన్ కమ్ డైనింగ్ ఏరియా వచ్చేసి మనకి 10 అడుగుల 10.5 అంగుళం మనకి వెడల్పుతోటి 22 అడుగులు పొడవుతోటి డైనింగ్ స్పేస్ అనేది ఉంటుంది. ఇక బెడ్రూమ్స్ మనకి ఇది ఒక బెడ్రూమ్ వస్తుంది. అలాగే దీని పక్కన ఇచ్చింది ఇది ఒక మరొక బెడ్రూమ్ అయితే వస్తుంది అనమాట. ఇక్కడ వెంటిలేషన్ కోసం విండోను కూడా ఒకటి ప్రొవైడ్ చేశారు. ఇక లోపలికి వెళ్ళి ముందుగా మనం మాస్టర్ బెడ్రూమ్ అయితే ఒకసారి చూద్దామండి. మనకి ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అయితే వస్తుందండి. మాస్టర్ బెడ్రూమ్ సైజ్ గాని మనం చూసుకున్నట్లయితే 16 అడుగుల 2 అంగుళాలు మనకి పొడవైతే ఉంటుందండి. వెడల్పు వచ్చేసి మనకి 11 అడుగుల 3 అంగుళాలు మనకి వెడల్పు అయితే ఉంటుంది. ఇందులో అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేశారండి. ఈ యొక్క అటాచ్డ్ బాత్రూమ్ 10x6 సైజులో అయితే ఇక్కడ డిజైన్ అయితే చేశారు. బ్యాక్ సైడ్ మనకి వెంటిలేషన్ కోసం ఇచ్చిన విండో ఇదనమాట. ఓవరాల్ గా మనకి బెడ్రూమ్ కి సంబంధించిన మెజర్మెంట్స్ అయితే ఇదండి. డిజైన్ అయితే ఈ విధంగా చేసుకున్నారు. ప్రెజెంట్ ప్లాస్టింగ్ వర్క్స్ ఇవన్నీ కూడా కంప్లీట్ అయితే ఉన్నాయి. ఇక దీనిలో మనకి కబోర్డ్ వార్డ్రోబ్స్ వర్క్స్ ఇలాంటివన్నీ కూడా వస్తాయి. అవి వచ్చిన తర్వాత ఎలా వచ్చినాయి ఏంటి అనేది నేను కంప్లీట్ మొత్తం హౌస్ మొత్తం కంప్లీట్ బిల్డ్ చేసిన తర్వాత నేను మరొక వీడియోలో మీకు క్లారిటీగా అయితే చూపిస్తాను. ప్రెజెంట్ అయితే మాస్టర్ బెడ్రూమ్ అయితే ఈ విధంగా అయితే ఉండదండి. దీని పక్కనే మనకి చిల్డ్రన్ బెడ్రూమ్ అనేది వస్తుందండి. చిల్డ్రన్ బెడ్రూమ్ ఎలా ఉంది అనేది కూడా నేను ఒకసారి మీకు చూపిస్తాను రండి. మనకి చిల్డ్రన్ బెడ్రూమ్ అయితే ఇది వస్తుందండి. చిల్డ్రన్ బెడ్రూమ్ యొక్క మెజర్మెంట్స్ వచ్చేసి మనకి 11 అడుగులు పొడవు అయితే ఉంటుంది. వెడల్పు వచ్చేసి 10 అడుగుల 8.5 అంగుళం వెడల్పు అయితే ఉంటుంది. ఇక్కడ వెంటిలేషన్ కోసం ఒక విండోని ప్రొవైడ్ చేశారు. బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఉండటం జరుగుతుంది. ఈ యొక్క అటాచ్డ్ బాత్రూమ్ సైజ్ మనకి 10 అడుగుల 8.5 అంగుళం మనకి ఈ వెడల్పు అయితే ఉంటుంది. పొడవు వచ్చేసి 4 అడుగుల 9.5 అంగుళం సైజ్ లో మనకి పొడవు అయితే తీసుకున్నారు. ఇక దీనిలో మనకి సెట్ బ్యాక్ ఏరియా అనేది ఉత్తరం వైపు చూశారు కదా, అలాగే మనకి దక్షిణం వైపు ప్లస్ మనకి బ్యాక్ సైడ్ వెస్ట్ సైడ్ కూడా సెట్ బ్యాక్ ఏరియా అనేది ఉంటుందండి. ఎంత ఉంది ఏంటి అనేది కూడా నేను ఇక్కడ చూపిస్తాను రండి. ఈ బ్యాక్ సైడ్ ఉండే సెట్ బ్యాక్ ఏరియా వచ్చేసి మనకి 3 అడుగుల దాకా అయితే తీసుకోవడం జరిగింది అనమాట. ఇక్కడ చూడవచ్చు, మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఇక అలాగే దక్షిణం వైపు 2 అడుగుల 7 అంగుళాలు మనకి సెట్ బ్యాక్ ఏరియా అనేది తీసుకున్నారు. ఇది కింద గ్రౌండ్ ఫ్లోర్ కి సంబంధించిన ప్లానింగ్ ప్లస్ కన్స్ట్రక్షన్ చేసిన హౌస్ అయితే ప్రెజెంట్ ఈ విధంగా అయితే ఉందండి. పైకి వెళ్ళి మీకు పైన ఒక రూమ్ కూడా బిల్డ్ చేస్తున్నారు. అది ఎలా చేస్తున్నారు అనేది చూపిస్తాను. మనకి స్టెప్స్ అయితే ఇక్కడ రావడం జరిగిందండి. మొత్తం 6 అడుగుల్లో ఈ ల్యాండింగ్ అనేది తీసుకోవడం జరిగింది. ఒక ల్యాండింగ్ 3 అడుగులు, మరొక ల్యాండింగ్ 3 అడుగుల్లో మనకి ఇక్కడ డిజైన్ అయితే చేశారనమాట. స్టెప్స్ అనేవి మనం ఎక్కేసి పైకి వచ్చినట్లయితే పైన ఒక రూమ్ కూడా మనకి ఇక్కడ డిజైన్ అయితే చేస్తున్నారండి. పైకి అయితే వచ్చాం. మనకి చివరన ఒక రూమ్ అయితే కన్స్ట్రక్షన్ అనేది చేయడం జరుగుతుంది.
ఈ యొక్క రూమ్ అనేది కూడా మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. ఈ రూమ్ ఎలా తీసుకున్నారంటే దీని యొక్క మెజర్మెంట్స్ వచ్చేసి మనకి ఇక్కడ మీరు ప్లాన్ లో అయితే అబ్జర్వ్ చేయొచ్చండి. 16 అడుగుల 2 అంగుళాలు పొడవైతే తీసుకోవడం జరిగింది. 10 అడుగుల 10.5 అంగుళం మనకి వెడల్పుతోటి ఒక రూమ్ నైతే ఇక్కడ బిల్డ్ చేయడం జరుగుతుందండి. ఇక దీని పక్కన డ్రెస్సింగ్ ఏరియా, టాయిలెట్ ఇవన్నీ కూడా చేస్తారు. చేసిన తర్వాత మీకు కంప్లీట్ అయిన తర్వాత ఎలా ఉంటుంది ఏంటి అనేది చూపిస్తాను. ప్రెజెంట్ ఇక్కడ ప్లాన్ లో అయితే మీరు ఈ మెజర్మెంట్స్ ఇవన్నీ కూడా అబ్జర్వ్ చేయొచ్చు. ఇక ఓవరాల్ గా గ్రౌండ్ ఫ్లోర్ అండ్ ఫస్ట్ ఫ్లోర్ కి సంబంధించిన ఈస్ట్ ఫేసింగ్ హౌస్ యొక్క ప్లానింగ్ అయితే ఈ విధంగా అయితే ఉందండి. ఈ ప్లానింగ్ ఎలా ఉంది ఏంటి అనేది తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇక దీని మొత్తానికి ఎంత బడ్జెట్ అవుతుంది అనే విషయానికి వచ్చినట్లయితే ఇది మొత్తం మనకి సైట్ ఏరియా గాని మీరు చూసుకున్నట్లయితే 241 స్క్వేర్ యార్డ్స్ అన్నమాట. అంటే ఇంచుమించుగా 241 గజాల్లో మనకి గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి 1362 స్క్వేర్ ఫీట్ ఏరియా. 0.47 పాయింట్లదే ఉందిలేండి. ఇంచుమించుగా మనకి 1362.47 స్క్వేర్ ఫీట్ ఏరియా అయితే వస్తుంది. ఫస్ట్ ఫ్లోర్ లో వచ్చేసి మనకి 624.0.9 స్క్వేర్ ఫీట్ అయితే మనకి ఏరియా అనేది రావడం జరిగింది. రెండు కలుపుకొని మనకి 1986.56 స్క్వేర్ ఫీట్ దాకా మనకి ఏరియా అనేది రావడం జరిగింది. ఇప్పుడు ఇదే 1986 స్క్వేర్ ఫీట్ ఏరియాకి మనకి యావరేజ్ గా మనకి స్క్వేర్ ఫీట్ కి 2000 రూపాయలు చొప్పున టోటల్ మనకి కన్స్ట్రక్షన్ చేయడానికి కానీ టోటల్ అన్ని వర్క్స్ అన్నిటికి కలుపుకొని యావరేజ్ గా 2000 రూపాయలు చొప్పున చూసుకున్నా సరే మనకి టోటల్ బడ్జెట్ వచ్చేసి 39,72,000 రూపాయల దాకా మీకు బడ్జెట్ అనేది అవటం జరుగుతుందండి. ఇదే మెజర్మెంట్ బట్టి మీరు ప్రెజెంట్ ఈ 2024లో ఒక హౌస్ ని బిల్డ్ చేసుకోవాలంటే మీకు అయ్యే బడ్జెట్ ఇది అనమాట. ఈ బడ్జెట్ కి అమౌంట్ అనేది మీకు ఎక్కువే అవుతుంది కానీ తక్కువ అయ్యే ఛాన్స్ అయితే ఉండదండి. ఇక వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ అనేది చేయండి. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ అనేది ఆల్ లో పెట్టుకోండి. హౌస్ కన్స్ట్రక్షన్ సంబంధించిన అన్ని రకాల వీడియోస్ కూడా మన ఛానల్లో అయితే ఉంటాయండి. ఒకసారి చెక్ చేయండి. మీరు మీ ఇల్లు కట్టుకోవడంలో మీకు ఎంతో కొంత ఉపయోగపడే ఛాన్స్ అయితే ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. మరొక వీడియోలో అయితే కలుసుకుందాం.